పొలిటికల్ లీడర్ల తీరుపై విమర్శలు వెల్లువ. రోడ్డున పడ్డోళ్లకు అండగా ఉండాల్సింది పోయి ఒకరిపై మరొకరు ఘాటు వ్యాఖ్యలు. ఆర్థిక సాయానికి కదిలొచ్చింది అరకొరే. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలది అంతే. కేంద్రంలో బీజేపీ సాయం అందించడం అంటే సాకులు. పత్తాలేని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. నిజానికి ఈనాడు కేంద్ర ప్రభుత్వంగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడున్నా ప్రజలే. పార్టీలకు అతీతంగా ఈనాడు నాయకులు పనిచేసేటువంటి సమయం. ఎందుకంటే ఈ విపత్తు కాలంలో భారీ వర్షాలతో ఎంతో మంది నిరుపేదలు ఆ ఇల్లులు చెదిరిపోయి ప్రాణాలు కోల్పోయి ఆస్తి నష్టం వాటిల్లింది, పంట నష్టం వాటిల్లింది. కాబట్టి ఈనాడు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద చూపిస్తున్నటువంటి ఏదైతే ఆర్థికంగా రావాల్సిన డబ్బులను కూడా ఈనాడు వరద నష్టకాలంగా బీజేపీ ప్రభుత్వం కూడా స్పందించాలి తప్పకుండా. సో ఎక్కడున్నా ప్రభుత్వాలు ఎక్కడున్నా కానీ ప్రజల కోసం పనిచేయాలి. కాబట్టి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం వైపు అసలు కన్నెత్తి చూడకుండా బీజేపీ పార్టీ వివరించడం చాలా తప్పుగా భావిస్తున్నాం. జనం అల్లాడిపోతుంటే రాజకీయ విమర్శలకు పరిమితం. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు తీరని నష్టం కలిగించాయి. వేలాది కుటుంబాలను కట్టుబట్టలతో రోడ్డున పడేశాయి. మరికొన్ని కుటుంబాలు వరదల్లో తమ ఆప్తులను కోల్పోయి పుట్టెడు శోకంలో మునిగిపోయారు. పంటలు మునిగిపోయి రైతాంగం సర్వం కోల్పోయింది. ఇలాంటి తరుణంలో అండగా నిలవాల్సిన పొలిటికల్ లీడర్లు వరద ప్రవాహంలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న జనాన్ని గాలి కొదిలేసి విమర్శలకే పరిమితం అయ్యారు. ఈ వర్షాకాలం అయిపోయే వరకు ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని బంద్ చేస్తే జర ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటుంటే ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజల గురించి ఏం చేయాలో ఒకసారి నాయకులు ఆలోచించాలి. ఈ వరదకాలంలో మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. సిటీ హైదరాబాద్ లో అయితేనేమి, గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, ఉన్నటువంటి ఖమ్మంలో మనం చూసినాం. టోటల్ గా ఆ వరదలో ఇండ్లలో మొత్తం బురద పేరుకపోయింది. ప్రాణాలు ఆ వాగులో కొంతమంది కొట్టుకోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. కార్లు కొట్టుకొని, బండ్లు కొట్టుకొని భారీగా ఆస్తి సంభవించింది. కాబట్టి నాయకులు విమర్శలకు కొంచెం ఆపి ప్రజలకు ఏం చేయాలో అది ఆలోచించుకుంటే బాగుంటుంది ఒకసారి.